ఇది సోయా పన్నీర్ అండి. ఇది ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఇలా ఆవిరిపైన ఉడికించాలండి. ఈ ఓల్లాటి గిన్నెలో పెట్టి ఇలా మూత పెట్టాలి. స్టవ్ వెలిగించానండి, వాటర్ పెట్టాను. ఈ ఓల్స్ గిన్నెలో సోయా పన్నీర్ పెట్టి ఇలా మూత పెట్టి ఆవిరిపైన ఉడకాలండి 15 నిమిషాల దాకా. ఆవిరిలో ఉడికిందండి, కొద్దిగా చల్లగా అవనివ్వాలి. వాటర్ అండి ఇలా ఒక గుడ్డ పైన వేసుకోవాలండి. ఆవిరిలో ఉడికింది మొత్తం ఒత్తేయాలి. మునిసెయ్యి వాటర్ అంతా పోవాలండి. కొద్దిగా ఇలా పలచగా కట్ చేయాలండి. ఫస్ట్ ఇలా మనం బెండకాయ ముక్కల సైజులో కోసుకోవాలి. ఈ సైజులో కోసుకోవాలండి. మొత్తం అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. పోసుకొని పెట్టానండి. కొద్దిగా అల్లం, కొద్దిగా గరం మసాలా, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు కలిపి పెట్టాలండి. బాగా ఇలా చేసుకున్నాయి. కొద్దిగా ఆయిల్ వేసానండి. సిమ్లో పెట్టి ఎగించాలండి. కదా మనకి ఫ్రై టైప్లో రావాలి. సోయా పన్నీర్ ఫ్రై రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలండి, లేదంటే కరివేపాకుతో సరిపోతుంది. చూడండి, టేస్టీ ఫ్రై రెడీ అయిందండి. ఇది పప్పు చారులకి, పెరుగన్నానికి నంచుకోవడం చాలా బాగుంటుంది.